ఓం కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. సర్వలోక పూజ్యుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుని పాదపద్మములకు శిరస్సాష్టాంగ నమస్సుమాంజలులు. దయానిధి కరుణామయుడైనటువంటి జగద్గురువగు శ్రీ కేశవానంద యోగి చంద్రుల పాదపద్మములకు శిరస్సాష్టాంగ నమస్సుమాంజలులు. అర్జునుడు జీవుని స్థితి యందున్నాడు. శ్రీకృష్ణుడు భగవంతుని యొక్క స్థానమునందున్నాడు. భగవంతుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు భక్తుడైనటువంటి అర్జునునికి ఉపదేశించినటువంటి ఈ గీత జీవాత్మ పరమాత్మలకున్న అనుబంధాన్ని తెలియచేస్తుంది. తెలిసిన వారు తెలియని వారికి తెలియచేయడం ధర్మం గనుక అట్టి గురుధర్మాన్ని పాలించుట కొరకై సాందీప మౌనీంద్రుల వారి శిష్యుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు సాందీప మౌనీంద్రుల ద్వారా తెలుసుకున్నటువంటి ఆ బ్రహ్మ విద్య అర్జునునికి ఉపదేశించాడు. 3వ అధ్యాయమైనటువంటి కర్మయోగాన్ని మనం ఇప్పుడు వినబోతున్నాం. ఇందులో 7వ శ్లోకాన్ని భగవానుడు ఉపదేశిస్తున్నాడు. యస్వింద్రియాణి మనసా నియమ్య రభతేర్జున కర్మేంద్రియైః కర్మయోగం అసక్తః సవిశిష్యతే. అర్జున, ఇంద్రియంబుల మనసుచే నెవ్వడనచి కర్మఫలకాంక్ష వర్జించి కర్మయోగమాచరించడి కర్మేంద్రియముల చేత వాని కంటను శ్రేష్ఠుండు కానబడడు. ఇంద్రియంబుల మనసుచే ఎవ్వడనచి, మనస్సుకు ఇంద్రియములు పనిముట్లు. మనము కొన్ని కార్యాలను ప్రారంభించదలంచినప్పుడు ఆ కార్యానికి కావలసినటువంటి ఆయుధములను పనిముట్లను వినియోగించడం పరిపాటి. అలాగే మనస్సు వినవలసి వచ్చినప్పుడు శబ్దేంద్రియాన్ని, చూడవలసి వచ్చినప్పుడు నయనేంద్రియాన్ని, మాట్లాడవలసి వచ్చినప్పుడు వాగేంద్రియాన్ని, నడవవలసి వచ్చినప్పుడు పాదేంద్రియాన్ని, ఇచ్చి తీసుకోవలసి వచ్చినప్పుడు హస్తేంద్రియములను, ఇలాగా ఏ పని మనము ఎప్పుడు చేయవలసి వస్తుందో ఆ పనులను ఆయా ఇంద్రియములతో చేయవలసి ఉంటుంది. ఈ ఇంద్రియాలను వినియోగించుకునేది ఎవరు? మనసు. ఈ మనసుకు ఈ ఇంద్రియాదులు అదుపులో ఉన్నాయా లేవా? ఇంద్రియ నిగ్రహం కలగడం కలగకపోవడం మనకెట్లా తెలుస్తుంది? మనం ఎట్లా గుర్తించాలి అని అనుకున్నప్పుడు, ఎవరో ఒక ఉంగరాన్ని అక్కడ పడవేసుకున్నారు, ఆ ఉంగరాన్ని మనం చూస్తాం, ఎత్తుకోవాలనుకొని చేయి చాచుతాం. అప్పుడు వెంటనే మనస్సు ఆ ఉంగరాన్ని ఎవరైతే పోగొట్టుకున్నారో అతడు, అయ్యో ఈ వస్తువు ఎక్కడ పోగొట్టుకున్నానో ఏమో, ఎంత విలువైంది ఇది, ఎంత కష్టపడి సంపాదించాము దీన్ని, అటువంటి ఉంగరం పోయని 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 అని పోగొట్టుకున్నవాడు చింతిస్తూ ఉంటాడు, బాధపడుతూ ఉంటాడు, తప్పిస్తూ ఉంటాడు.
అటువంటి వస్తువును ఎవడైతే ఎత్తుకుంటాడో, ఎవడు దాన్ని దాచుకుంటాడో, వాని వేదన, వాని బాధ, ఆ పోగొట్టుకున్నటువంటి వాని ఉసురు ఈయనకి తగులుకుంటుంది. కాబట్టి అది మన సొత్తు కాదు, అది పరాయి సొత్తు, అది మన కష్టార్జితం కాదు, అది కరెక్ట్ కాదు అని దాన్ని మనం ముట్టుకోకూడదు. అప్పుడు ఈ మనసుకు ఆ ఇంద్రియాన్ని నిగ్రహించే శక్తి ఉంది అని అర్థం. అట్లా ఇట్లా చూసి ఎవరు లేరా అయితే ఎత్తుకొని జోబిలో పెట్టుకున్నాడా? ఇంద్రియ నిగ్రహం లేనివాడు, ఆ ఇంద్రియాన్ని నిగ్రహించే యోగ్యత లేదు వానికి. ఆ ఇంద్రియాన్ని కంట్రోల్లో పెట్టుకోవడానికి ఈయనకి సామర్థ్యం లేదు. అది వీని మాట వినలేదు. అప్పుడేమవుతుంది? వాడు ఎత్తుకునేస్తాడు, దాన్ని జోబిలో పెట్టుకుంటాడు. వాడు ఏం చేస్తాడు? వెతుకుతాడు 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 వెతుకుతాడు. వీడు ఎవడైతే ఎత్తుకుంటాడో, ఎప్పుడు ఎత్తుకుంటాడో దాన్ని ఎవడో చూచుంటాడు అనుకో, ఆ ఇన్ఫర్మేషన్ వానికి తెలిసిందనుకో, వెంటనే వాడు వచ్చి, అయ్యా నా ఉంగరాన్ని నువ్వు తీసుకున్నావట, అది నాకు ఇచ్చేయి అని అడిగాడు అనుకో, లేదండి నేను ఎత్తుకోలేదు అని వీడు అబద్ధం చెప్పాడు అనుకో, లేదు నువ్వు తప్పనిసరిగా నువ్వు తీసుకున్నావు, నువ్వు నిజం చెప్పకపోతే నేను దానికి తగినటువంటి చర్య తీసుకుంటానని వాడు చెప్పాడు అనుకోండి, ఇంకా నలుగురిని కూడేశాడు అనుకోండి, నిర్బంధించాడు అనుకోండి, వరవరి ఇదేదో తప్పదు, ఇంకా ఆడు పోనీ ఇచ్చేస్తావు అని సొత్తు వానికి ఇచ్చేస్తావని అప్పుడు ఇచ్చావు అనుకో, అప్పుడు నువ్వు ఏమవుతావు? దొంగవు అవుతావు, నేరస్తును అవుతావు, కపటివి అవుతావు. నీ ఇంద్రియాదులు నువ్వు కంట్రోల్లో పెట్టుకోకపోవడం మొదట్లో జరిగిన తప్పు ఇంత పనిష్మెంట్ని ఇస్తూ ఉంది ఇది. కాబట్టి ఇంద్రియ నిగ్రహం ఉందా? ఆ ఉన్నట్లయితే దాన్ని చూచినప్పుడే ఇది మంది కాదు, ఇది మంది కాదు అనే విచార జ్ఞానం నీ మనస్సుకు ఉండి ఆ ఇంద్రియ ప్రేరణకు మంది కాదు, దీన్ని ముట్టుకోవద్దు, అది తప్పు అని చెప్పి నీ మనస్సుని ఇంద్రియాదులకు చెప్పుకొని దాన్ని కంట్రోల్లోకి తీసుకోవాలి. దీన్ని ఏమంటారు? ఇంద్రియ నిగ్రహం. అలాగే ప్రతి ఇంద్రియాన్ని ఇలా మీరు గమనిస్తే, ఒక మాట వింటాము, లైన్ ఎప్పుడూ కనెక్షన్ ఆఫ్ కాకుండా ఉంది. ఏది? అందువల్ల ఎవడేం మాట వినపడతానే ఉంటుంది, కనపడతానే ఉంటాయి, వినపడతానే ఉంటాయి. ఆ విన్న వాటిని ఆలోచిస్తుంది, కన్న వాటిని ఆలోచన చేస్తుంది. ఈ మనసు ఊరికే ఉండదు, ఇది ఎప్పుడు రన్నింగ్లో ఉండదు ఇది. సరే, అది రన్నింగ్లో ఉంది, అది అంతే, దాన్ని ఆఫ్ చేయడానికి కుదరదు. అందుకే కర్మ విడుచుట వశము కాదని ముందు శ్లోకంలో చెప్పాడు స్వామి గారు. అది ఆన్లో ఉంది ఆల్రెడీ. దాన్ని స్వీకరించచ్చా స్వీకరించకూడదు అనే నియమం నీ దగ్గర ఉంది. అది రన్నింగ్లో ఉంది, సరే, విన్నావు, సరే, ఆ విన్నది నీకు అవసరమా? కన్నావు, సరే, ఆ కన్నది నీకు అవసరమా? ఇలాంటి నిగ్రహం అనేది నీకు ఉంటేనే నీవు ఇంద్రియ నిగ్రహము గలవాడవు. ఒకరోజు తండ్రి గారు, ఒరే నాయనా ఇట్లా అని కొడుకుని దగ్గరకు పిలిచి, బుద్ధి నిలకడలేనటువంటి భార్యకు గొప్ప రహస్యాలను చెప్పకూడదు అని చెప్పాడట తండ్రి గారు. కుమారుడికి చెబితే వాళ్ళ నాన్న గతించిపోయిన తరువాత మా నాయన ఎందుకు చెప్పాడు ఈ మాట, ఇది నాకు నేను దీన్ని ఒకసారి టచ్ చేసి చూడాలి కదా అని ఒకరోజు ఏం చేశాడంటే, పక్కింటి వానికి తనకు ఎప్పుడు వ్యవహారం నడిచేది. ఎక్కడ? పొలం దగ్గర, భూముల దగ్గర. ఒకరోజు పెద్ద గొడవ జరిగింది. అర్ధరాత్రి సమయంలో సీక్రెట్గా అంత పెద్ద మూట తెచ్చి భార్య చేతికిచ్చాడు. ఏమిటండి ఇది అని అడిగింది భార్య. మన పక్కింటోని తల తెగనరికేశాను ఈరోజు పోట్లాటలో, ఈ తలకాయ భద్రంగా పెట్టు అని చెప్పి
తలకాయ తెగ నరికేసి తల ఎత్తుకొని వచ్చేసిన ఆ తలకాయ ఇది, కాబట్టి దీన్ని భద్రంగా దాచిపెట్టు అని చెప్పాడట. సరే, ఆమె నట్టేంట దొంతులో పెట్టేసిందండి, కడవలో కుండలో పెట్టేసింది దొంతులో. సరే, ఇంకా ఏమో ఊరికే ఉంటుందా చెప్పు. అప్పుడు చేదబావులు ఉండేవి. ఆ చేదబావులు కాడికి వచ్చేవాళ్ళు, ఆడవాళ్ళు అందరూ అక్కడికి వచ్చి నీళ్లు చేదుకొని పోయేవాళ్ళు. సరే, ఆ పక్క ఇంకొక ఆమె ఇప్పుడు ఆల్రెడీ నీళ్లు చేదుకుంటా ఉంది. ఆమె కడవ నిండితే కానీ ఆమెకు తాడు బకెట్ ఇవ్వదు ఆమె. అందువల్ల ఆమె చేదుకునే లోపల ఏం పోయి అక్కడ కడవ పెట్టుకొని కూర్చోని దిగులుగా. ఏమొక ఫ్రెండ్ ఏమి వచ్చింది, ఏమి మౌనంగా ఉన్నావు, ఏమిటి, ఏమైంది, మీ ఆయన ఏమన్నా అన్నాడా, మీ అత్త ఏమన్నా అనిందా, మీ తోడుకోడలు ఏమైనా అనిందా, నాతో చెప్పని సీక్రెట్ ఏముంది, నాతో చెప్పవా అంటుంది. సరే, నీతో చెప్తాను కానీ నువ్వు ఎవరితో చెప్పవు కదా. ఎవరితో చెప్పను, నా సాక్షిగా చెప్పనంటే చెప్పను అని చెప్తుందండి ఫ్రెండ్. సరే, ఆమెతో చిన్నగా చెవిలో చెప్తుండండి. చెవిలో చెప్తే, అవునా మీ ఇంటి ఆయన ఇంత పని చేశాడా, అవునే మా ఇంట్లో ఉంది నట్టింట దొంతులో పెట్టుండా అని చెప్పేస్తుంది. సరే, ఆమె ఇంత ప్రళయమైన పని చేసేసారా అని ఆశ్చర్యంతో మౌనం వహించి, ఆమెకు ఫ్రెండ్ ఎవరు, ఆ ఊరు కరణం గారి భార్య, ఆమె కూడా ఏమైనా ఇట్లా రిక్వెస్ట్ చేసి అడిగింది, ఎందుకు అలా ఉన్నావు, రోజు బాగా నాతో సరదాగా ఉండేదాన్ని, ఇలా ఎందుకున్నావు అని అడిగితే, నువ్వు ఎవరితో చెప్పవు కదా ఆమె చెప్పింది. ఆమె కరణం భార్య చెప్పేటప్పటికి ఆ అమ్మగారివి కరణానికి చెప్పింది. కరణం గారు పోయి కంప్లైంట్ ఇచ్చాడండి. నేరుగా సిబ్బంది వచ్చారు. సిబ్బంది వచ్చి, ఏయ్ ఇది ఆ నట్టెంట పెట్టుండే అట్టుంటే కడవ ఆ దొంతి దించు, ఆ దొంతిలో ఉండే తలకాయ ఎత్తుకురారా, ఇన్ఫర్మేషన్ చూసినావా ఆడపోయిందా ఇది, ఆ దొంతిలో ఉండే తలకాయ దారా తీసుకొచ్చాడు. సరే, దాన్ని నేరుగా కోర్టుకు హాజరు చేశారండి. అక్కడ తీర్పు మొదలైంది. ఏం జరిగింది, ఏంటిది, మాకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చింది, దీని వివరం చెప్పు అని అడిగారు. అడిగితే అప్పుడు ఈయన చెప్పాడండి, ఏమండి మా తండ్రి గారు బుద్ధి నిలకడలేనటువంటి స్త్రీలకు గొప్ప మాటలను చెప్పకూడదు అని చెప్పాడు మా నాన్నగారు. ఇది ఏమవుతుందో చూస్తామని చెప్పి నేను గుమ్మడికాయను ఒకదాన్ని గుడ్డలో మూటగట్టి ఎర్రగా మాగిండేటువంటి నాగదారికాయలను పగలగొట్టి ఆ నాగదారికాయలను అంతా ఆ గుడ్డకు పూసాను. రక్తంలాగా ఉంటుందిలేండి, అది మన డ్రాగన్ ఫ్రూట్స్ లాగా. ఆ క్లాత్ అంతా రుద్దేశాను, రక్తంలాగా కనపడేట్టుగా. అది మా భార్య చేతికి ఇచ్చాను. అది తలకాయ కాదండి, అది గుమ్మడికాయ, ఇప్పి చూడండి అని చూపితే అది గుమ్మడికాయ, తలకాయ కాదు. నిజంగానే అది తలకాయ అయినట్టు ఈ పొద్దు నా తలకాయ పోయి ఉంటుంది. మరి ఒక మాట చెప్పాడు, అంతటితో ఆమెకి ఇంద్రియ నిగ్రహం ఉందా? ఆ ఇంద్రియ నిగ్రహం లేని దానివల్ల ఈరోజు ఎంత ప్రమాదం ఎదురైంది. కాబట్టి ఇంద్రియాదులను కంట్రోల్లోకి తీసుకోకపోవడం వల్ల ఉన్న ప్రమాదం ఇలా ఉంటాయి. అందువల్ల చెవులు చాడేగాండ్లు తుమ్మీద, వాటి చేష్టలు మానవు తుమ్మీద, కన్నుల కపటము తుమ్మీద, ఏ నాటికి విడు అదు తుమ్మీద, నోటి వికారము తుమ్మీద, ఏ నాటికి విడు అదు తుమ్మీద, ఇందుండి వస్తివే తుమ్మీద, ఏ ఊరు నీ ఊరు తుమ్మీద. పాట చెప్పేశారు మహాత్ములు ఇదంతా. కాబట్టి సరే, ఈ ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది చేయవలసింది ఎవరు? ఇప్పుడు ఇంద్రియాదులు ఎలా ఆకర్షితమవుతున్నాయి, ఇంద్రియాదులు దేన్ని ప్రేరేపిస్తున్నాయి, నాలో ఉండేటువంటి ఇంద్రియాదులు దేన్ని ఆకర్షిస్తూ ఉంటాయి అనేది నీకు కనపడుతుందా? అతనికి కనపడుతుందా? మనసుకు తెలియబడుతుంది. ఎందువల్ల అవి అదృశ్య శక్తులు. ఏవి? ఇంద్రియాదులు. వాటిని తెలుసుకోగలిగింది, వాటికి సంబంధించినటువంటి శక్తి కలిగినటువంటి వాడైతేనే వాటిని తెలుసుకుంటాడు, ఇంకొకటి తెలుసుకోలేరు. కాబట్టి అదృశ్య శక్తులైనటువంటి ఇంద్రియాదులను అదృశ్య శక్తి అయినటువంటి మనస్సే తెలుసుకోగలుగుతుంది వాటిని.
మనసే తెలుసుకోగలుగుతుంది. కాబట్టి మనసే వాటిని తెలుసుకోగలుగుతుంది, మనస్సు నుంచే వాటికి సప్లై పోతూ ఉంది, మనస్సు సహకారంతోనే అవి వాటి పనులు అవి చేసుకోగలుగుతున్నాయి. కాబట్టి మనస్సు చేతనే వాటిని నిగ్రహంలోకి తీసుకోవాలి. ఇది అందువల్ల యజమాని అయినటువంటి మనస్సు తన సేవకులైనటువంటి ఇంద్రియాదులను అదుపులో పెట్టుకోవాలి. ఇది యజమాని యొక్క కర్తవ్యం. ఇంద్రియాదులను అన్నిటినీ తన అధీనములో పెట్టుకోవడం మనస్సుకంత కర్తవ్యము. శ్రవణేంద్రియం వల్ల కానీ, నాసికేంద్రియం వల్ల కానీ, వాయేంద్రియము ద్వారా కానీ, నయనేంద్రియము ద్వారా కానీ ఇలాగా కర్మేంద్రియ జ్ఞానేంద్రియములన్నీ కూడా తన కంట్రోల్లో ఉన్నాయా? వీటిని తెలుసుకోగలిగేదేది మనస్సు. ఇంద్రియాదులను కంట్రోల్లోకి తీసుకునే శక్తి మనస్సుకు సాల్ల. ఎందుకు సాలలేదు అంటే ఇంతవరకు ఈ మనస్సు ఇంద్రియాదులకు దాస్యం చేస్తూ ఉంది, ఇంద్రియాదులు ఆడించినట్లు ఇది ఆడుతూ ఉంది. అందుచేత ఇంద్రియాదులను మనసు చేత నిగ్రహించాలి అర్జున అంటున్నాడు. మనసు చేత నిగ్రహించడానికి మనసుకు ఆ శక్తి లేకపోతే మనస్సు ఇప్పుడు ఇంద్రియాదులను కాదు ఆశ్రయించాల్సింది, ఆత్మను ఆశ్రయించాలి. ఆత్మను ఆశ్రయించడం అంటే ఏమిటి? యోగమును అభ్యసించాలి. కాబట్టి ప్రతిరోజు మీరు ఇప్పుడు ఈ గీతాచార్యుడు ఉపదేశించినటువంటి ధర్మాలను వింటున్నారు, మంచిదే. కానీ బ్రహ్మముహూర్తములో లేచి మీరు ధ్యానం చేస్తున్నారా? ధ్యానం చేసిన తర్వాత నాకు ఎదురుగా వచ్చి కూర్చొని వింటున్నారా? దీనికి మీ దగ్గర ఆన్సర్ కావాలి. దీనికి మీరు ఆన్సర్ చేస్తున్నారా? అలా చేయకపోతే వినడం ఎందుకు? విని వదిలేయడానికి కాదే ఇది మనం వినడం, విని ఆచరించడానికి. ఆ ఆత్మను ఆశ్రయించడమే యోగము, అది ధ్యానము. అది చేయకుండా మీరు వీటిని పట్టాలి అని అనుకోవడం వెర్రితనము, అవి లోపడవు. కాబట్టి ఇంద్రియము మనసు చే ఎవడన చేయి, ఎవడైనా సరే, అతడైనా సరే ఎవడైనా సరే, ఎవడు ఇంద్రియాదులను మనస్సు చేత అదుపులోకి తీసుకుంటాడో అటువంటి వాడు కర్మఫల కాంక్ష వర్జించి ఇంద్రియాదులతో చేయవలసినటువంటి కర్మలు, కర్మ అంటే పని, ఏ పని? శాస్త్రీయమైనటువంటి పని, యోగ్యమైనటువంటి పని, లోకాదర్శమైనటువంటి పని. కర్మఫల కాంక్ష వర్జించి దాన్ని ఫలితాన్ని వాంఛించద్దు అని స్వామి గారు పదే మొదటి నుండి చెప్తూ ఉన్నాడు. ఎందువల్ల కాంక్షించద్దు, ఎందువల్ల ఫలితాన్ని కోరద్దు అంటే, ఒరే కోరితే నువ్వు అల్పుడు అవుతావు నాయనా, కోరితే నువ్వు పరిమితుడు అవుతావు, కోరకపోతే సర్వాత్మస్వరూపాన్ని పొందుతావు. ఇది స్వామి యొక్క అభిప్రాయం. మనస్సుకు ఏది రూపము అంటే కోరికయే దాని రూపం. ఆ కోరికలను అనుసరించి ఆ కోరికల ప్రకారం అది పోతా ఉంటుంది. ఈ కోరిక మొదలైనప్పుడు దీని వెనకంటి పోతుంది, ఇంకొక కోరిక మనసులోకి వస్తే దాని వెనకంటి పోతుంది, ఇంకొక కోరిక మనసు వస్తే ఇంకొక దాని వెనకంటి పోతూ ఉంటుంది. ఎప్పుడు ఇది ఓగుబట్టిపోయింది. ఇలాగా ఏ కోరిక మనసులోకి వస్తే దాని వెనకంటి పోతూ ఉంటుంది. దానివల్ల ఈ మనస్సు ఓగుబట్టిపోయింది. ఓగు మెచ్చు వనరుగా అజ్ఞాని, భావమిచ్చి హెచ్చు పరమ జ్ఞాని, పంది బురద మెచ్చు పన్నీరు మెచ్చున. వేమన గారు ఏక్మార్ దోతు కూడా అని మాట్లాడతాడు. ఆయన మాటలు చాలా నిర్మోహమాటంగా ఉంటాయి. ఆయన మాటలు ఇంత మందం అంటుకుంటే పందికి బురద అప్పుడు దానికి లెక్కగా అంటుకున్నట్టు ఉంటుంది. నీట్గా స్నానం చేపించేసి దానికి పన్నీరు స్ప్రే చేసినామనుకో, ఇదేంది ఇది, అది కరెక్ట్, ఇదేంది ఇది అనుకుంటుంది అది. అది కరెక్ట్. అట్లాగా ఓగు మరిగిపోయింది మనస్సు. కోరికల వెంబడి పరుగులు తీసే పని పట్టింది. కోరికలు అల్పుని యొక్క స్వభావము. అందువల్ల కోరికలు అనేటువంటివి పరమాత్మకు అడ్డుగా
తెర అడ్డుపడినట్టు అడ్డుపడుతూ ఉన్నాయి. ఆ తెరను తొలగించుకోవడం అంటే కోరికలను తొలగించుకోవడం. కాబట్టి కోరికను వదిలితే సర్వజ్ఞత్వాన్ని పొందుతావు, ఆత్మ సామ్రాజ్యానికి నీవు అధికారి అవుతావు. ఆత్మ సామ్రాజ్యాధిపతి అయినటువంటి వానికి భూలోక సామ్రాజ్యముల ఆఫ్టర్ ఆల్ అవి లెక్కకు వచ్చినట్టు కాదు. అసలు పదవులు అన్నిటిలోకెల్లా భూలోకములో రాజుగా పరిపాలన చేయడం అనేది గొప్ప పదవి. ఈ దేశాన్ని పరిపాలన చేసేటువంటి రాజు కిందనే అన్ని పదవుల్లో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ కింద పనిచేయాల్సిందే. భూలోక రాజ్యాన్ని పరిపాలన చేసే రాజులందరూ కూడా దేవలోకాన్ని పాలించేటువంటి దేవేంద్రుడి కంటే వీళ్ళందరూ తక్కువే. అటువంటి దేవేంద్రుడు తపస్సంపన్నుడైనటువంటి యోగి అనుభవించేటువంటి కనురెప్ప పాటున వాళ్ళు అనుభవించే సుఖానికి సాటి రాదు. 10 కోట్ల సంవత్సరాలు స్వర్గలోక సుఖాన్ని అనుభవించినా అని బలిచక్రవర్తి చెప్తాడు ఈ మాట. అటువంటి సుఖానికి మించిన సుఖము లేదు. అటువంటి సుఖాన్ని యోగము ప్రసాదిస్తుంది, యోగము ద్వారా పొందవచ్చు. అటువంటి యోగము కోరికలను తొలగించుకున్న వానికి అందుతుంది అర్జున. అందువల్ల ఇంద్రియంబుల మనసు చేయవడనచి కర్మఫలకాంక్ష వర్జించి కర్మయోగమాచరించెడి కర్మేంద్రియముల చేత వానికంటే శ్రేష్ఠుండు కానబడడు. భగవంతుడు మనకు ఎంత గొప్ప మార్గాన్ని సూచిస్తున్నాడు చూడు. నిన్నెంత శ్రేష్ఠుణ్ణి చేయాలని భావిస్తున్నాడు చూడు. నిన్ను ఇంత ఉన్నత స్థాయికి తీసుకుపోవాలని నీ గురించి, నీ మేలు గురించి, నీ బాగురి గురించి ఆలోచన చేసేవాడు సృష్టిలో ఎవడున్నాడు చెప్పు ఒకసారి నాకు. నిన్ను నా స్థానంలో నిన్ను పెట్టుకోవాలి అని భావించేవాడెవడు? అది ఎవరికి సాధ్యం కాదు. అది ఒక్క భగవంతునికే సాధ్యము. భగవత్ స్వరూపుడైనటువంటి గురువుకి అది సాధ్యం, ఇంకొకరికి అది సాధ్యం కాదు. అటువంటి వాడు గురువు, అటువంటి వాడు భగవంతుడు. అటువంటి మార్గములో నడిపించగలిగినటువంటిది సత్యము. ఓ అర్జున, ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇంద్రియాలను కంట్రోల్లోకి తీసుకునే శక్తి లేనప్పుడు ధ్యానం చెయ్యాలి, యోగం చెయ్యాలి. యోగం అంటే ఏమిటి? ఆత్మను మనస్సు ఆశ్రయించాలి. మొట్టమొదట గురువు మనకు ప్రమాణం చేసి చెప్పింది అదే. ఆత్మతో మనసుని ఎట్లా కలపాలి అంటే అదే కదా నేను చెప్పింది మొదట్లో. ఉపదేశంబని పలికే ప్రణవము అన్నాడు ఇక్కడ. ఉపదేశంబని పలికే ప్రణవము, దీనికి అర్థం చెప్పేవాడే మహాత్ముడు. ఆ ప్రణవమే గురువు ఏం చెప్తున్నాడు అదే చెప్తా ఉంది. గురువు ఏం చెప్తున్నాడు అది చెప్తా ఉంది. అది ఆ ప్రణవమే పలుకుతా ఉంది. అదే మంత్రం. ఇది ఉపదేశంబని పలికే ప్రణవము. ఒకసారి పైకి ఫోర్స్గా లాగి కిందికి ఫోర్స్గా వదిలిపెట్టి చూడు, అదే చెప్తుంది. గురువు ఏం చెప్పాడో అది చెప్తుంది. మా గురువు గారు చెప్పేవాడు, నాయనా చెప్పింది చేస్తూ ఉంటే అన్నీ అదే నేర్పిస్తుంది నాయనా అని చెప్పేవాడు మా గురుదేవులు వారు. నేనేం చెప్పాను అది చేసుకుంటా ఉండు, నీకు తెలియనివన్నీ అదే నేర్పిస్తుంది నాయనా. ఇంకొకరిని ఆశ్రయించాల్సిన అవసరం లేదు. ఎందుకు? ఇంకొకరిలో ఉండేది కూడా ఇదే, ఇంకొకరిలో ఉండేది కూడా ఇదే. అబ్బో ఆయన చాలా బాగా తెలిసిన వాడు, ఆయన దగ్గర పోయి నేర్చుకుందామని అనుకుంటావే, ఆయనలో ఉండేది కూడా ఇదే. అయ్యో పూర్వం వశిష్ఠ మహాముని అంతటి గురువు ఉన్నప్పుడు మనం గన ఉండి ఆయన దగ్గర ఉపదేశం తీసుకొని ఉంటే బాగుండు అని అనుకుంటావే, ఆ వశిష్ఠుని యందు ఏ సత్యం ప్రకాశిస్తూ ఉందో ఈయన యందు ఉండేది కూడా అదే. అదే డిటో. తోకమే చూసుకో.
వారములకు పేర్లు మారచ్చు, సూర్యుడు ఒకడే. ఈరోజు శుక్రవారం, రేపు శనివారం, మళ్ళీ వచ్చేది ఆదివారం. ఇవి నీ లెక్క కోసరము, ఏమి కాల నియతను తెలుసుకోవడం కోసం పెట్టిన పేర్లు ఇవి. కానీ అన్ని రోజుల్లో ఉన్నది సూర్యుడు ఒకడే. అలాగే ఇంతకుముందు ఉన్న శరీరము కింద పడిపోయింది, ఇప్పుడు ఇంకొక శరీరం వచ్చింది, అది పోయింది, ఇంకొక శరీరం వస్తుంది. ఇవి మారుతూ ఉంటాయి కానీ ఆ శరీరాన్ని కదిలిస్తున్నటువంటి చైతన్యం మారదు. కాబట్టి ఇది బృహద్వాశిష్ట గురు పరంపర. అంటే ఆనాడు వశిష్ఠుడు ఏ సత్యాన్ని ఉపదేశించాడో, దేన్ని ఆశ్రయించి ఆయన ఆ స్థితిని పొందాడో, అది మళ్ళొచ్చిన గురువు యందు అదే ఉంది, మళ్ళొచ్చిన గురువు యందు అదే ఉంది, ఇప్పుడుండేటువంటి గురువు యందు కూడా అదే ఉంది, ఇంకొకటి లేదు. ఇది తెలుసుకున్నటువంటి వాడు మహాత్ముడు. కాబట్టి ఇది తెలుసుకున్నటువంటి వాడు జ్ఞాని. అందుచేత ప్రణవం అనగా ఏది 21,600 సార్లు నీ హృదయములో చరిస్తా ఉందో దాన్ని మనస్సుతో పట్టుకో. మనస్సుతో దాన్ని పట్టుకున్నట్లయితే మనసు దాన్ని ఆశ్రయించినట్లవుతుంది. ఇప్పుడు మనం భగవంతుని పాదములు పట్టుకున్నాం అనుకో, దాని అర్థమేమి? శరణాగతి, భగవత్ శరణాగతి. స్వామి, నేనున్నటువంటి ఈ స్థితి నుండి, నాకున్నటువంటి ఈ బంధము నుండి, నేనున్నటువంటి ఈ అజ్ఞానం అనేటువంటి దశ నుండి ఈ మూర్ఖత్వాన్ని, ఈ అజ్ఞానాన్ని తొలగించి నిన్ను తెలుసుకోగలిగినటువంటి జ్ఞానాన్ని, నిన్ను సేవించగలిగేటువంటి యొక్క భక్తిని నాకు ప్రసాదించు స్వామి అని భగవంతుణ్ణి ఆశ్రయించడం. ఆయన పాదములు పట్టుకోవడం అంటే ఏమి పరమహంసను హృదయములో పట్టుకోవడము. ఇదండి భగవంతుని పాదాలు పట్టుకోవడం అంటే. పట్టుకోండి ఎట్లాగా? ఇది రామదాసు గారు అడుగు దాటి కదలనీయను, నాకు అభయమివ్వక నిన్ను విడువాను. ఈ పాయింట్ కాడ కొంతసేపు నిలబడండి. అడుగు దాటి నిన్ను కదలనేను అంటే ఏమి? పట్టుకున్నాడని కదా అర్థము. పట్టుకున్నాడని అర్థము. నిన్ను అడుగు దాటి కదలనేను. ఒక్క అడుగు కూడా నిన్ను కదలనేను అంటే పట్టుకున్నాడు అని అర్థం. పట్టుకున్నాడంటే రాముడు ఎక్కడున్నట్లు? ఇప్పుడు రామదాసు యొక్క చేతిలో ఉన్నట్లు. రామదాసు యొక్క చేతిలో రాముడు ఉన్నప్పుడు ఇంకా దర్శనం ఎందుకు నాకు దర్శనం ఇవ్వవు అని అడుగుతూ ఉన్నాడు అనంటే, ఆల్రెడీ ఆయన్నే పట్టుకొని ఇంక నిన్ను కదలలేనని చెప్పి భీష్మించి కూర్చొని నువ్వు నాకు ఎందుకు దర్శనం ఇవ్వవు అని అడుగుతున్నాడంటే ఆయన ఏ రూపంలో పట్టుకొని ఉన్నట్టు, ఈయన ఏ రూపంలో కనపడకుండా ఉన్నట్లు? అంటే పరమహంస రూపములో పట్టుకొని ఉన్నాడు. దివ్యజ్ఞాన దృష్టికి కనపడమని మొరపెడుతూ ఉన్నాడు. పరమహంస రూపముతో పట్టుకొని ఉన్నాడు. దివ్యజ్ఞాన దృష్టిని ఇచ్చి నాకు దర్శనం ఇమ్మని ప్రార్థిస్తూ ఉన్నాడు. ఇదే ఆయన పట్టిన పట్టు. మనం పట్టాల్సింది కూడా అది. కాబట్టి మనస్సు ఇంద్రియాదులను నిగ్రహించే కెపాసిటీ దానికి లేనప్పుడు ఆ మనసు ఆత్మని ఎలా పట్టుకోవాలి? ఎలా? కుంభకములో పట్టుకోవాలి. ఇది ఉపదేశం. ఇది ఉపదేశం బని పలికే ప్రణవము ఉత్తదందురి అజ్ఞాను. అది ఉత్తదా? నీకు దాని గురించి తెలుసుంట్రా? విత్తనమందే వృక్షమున్నది అదేరా, అదే పో. ఉపదేశం అదే పో అన్నాడు. ఎక్కడికి పొమ్మంటున్నాడు? నన్ను వదిలేసి పొమ్మంటున్నాడా? లేదు, ఆ హంసతో కూడా పో, అది అర్థం. అదే పో, ఆ ఉపదేశం, దాంతో కూడా పో, దాంతో కూడా పో. ఒకడు చెరుకుదాటు నాటాడట. ఆ చెరుకుదాటు బాగా ఏపుగా పెరిగింది. పెద్ద పెద్ద గుమ్ములు కట్టి అవన్నీ ఒక చోటికి నిలదోసి 10 అడుగులు ఎత్తు పెరిగింది చెరుకు. సంతోషపడుతూ ఉన్నాడు. అకస్మాత్తుగా ఏం జరిగిందంటే ఏనుగు వచ్చి పడి ఆ గుమ్ములన్నిటినీ కొరికేసి సప్పరించేసిందంటే.
వాడు తెల్లవారితో వెళ్ళి చూశాడు తోట యజమాని, అర్రెర్రెర్రే ఎంత నష్టం జరిగింది, ఎట్లయినా సరే ఇది ఏది నష్టం చేస్తూ ఉందో దీన్ని ఒకసారి చూడాలి అని చెప్పి ఆయన దాన్ని కనిపెట్టాలని చెప్పి సీక్రెట్గా పోయి తోటలో దాంకొని ఉన్నాడు. బాగా అర్ధరాత్రి సమయంలో ఆకాశము నుంచి ఐరావతం అనేటువంటి ఏనుగు వస్తూ ఉందట. ఆకాశంలో నుంచి ఐరావతం అనేటువంటి ఏనుగు వస్తే చూచాడు. తగద్దగాయమానమైనటువంటి తేజస్సుతో వస్తూ ఉంది. ఆ తెల్లటి ఏనుగు వచ్చింది, బాగా చెరుకులు కావలసినవన్నీ తినింది, మళ్ళా పోతా ఉంది. ఆ పోయేటప్పుడు వీడు ఏం చేశాడంటే, వరి ఇది ఎక్కడిది, భూలోకంలో ఉండే ఏనుగు కాదురా ఇది దేవలోకం నుంచి వస్తూ ఉంది, ఎక్కడి నుంచి వస్తూ ఉందో తెలుసుకోవాలి, దీని ఉనికి ఏందో తెలుసుకోవాలరా అని చెప్పి వీడు పోయి దాన్ని తోక పట్టుకున్నాడండి. ఆ తోక పట్టుకుంటే అది నేరుగా స్వర్గానికి తీసుకోబోయింది. స్వర్గంలో పోయి దిగేశాడు. ఎవరు? చెరుగుదోటోడు. స్వర్గంలో దిగేస్తే ఆ స్వర్గలోకంలో ఎక్కడ చూసినా బంగారే, ఎక్కడ చూసినా వజ్రాలు, వైడూర్యాలు, వరి ఎన్ని సంవత్సరాలు చెరుకు నాటితే, గాని గాడితే, బెల్లం ఆడితే మనకు ఈ వజ్రాలు, ఈ వైడూర్యాలు, ఈ బంగారం వచ్చేది. బంగారం ఎట్లా ఏనుగురా ఇది, నిజంగా అసలు నేను ఈ ఏనుగు తినేస్తే తినేని కానీ తోట పోతే పోతుంది, కానీ దీని తోడొచ్చి నేను గొప్ప లాభం సంపాదించుకున్నాను రాని ఆనందంతో వానికి కావాల్సినవన్నీ గొడ్లో వేసి బంగారు మూట కట్టుకున్నాడట. మూట కట్టుకొని మరుసటి రోజు నడిచాంకాడు మళ్ళీ ఆ ఏనుగు భూమి మీదకి వస్తూ ఉండదు. మళ్ళీ ఆ ఏనుగును పట్టుకొని ఈ మూట బుధాన్ని వేసుకున్నాడు, ఏనుగు తోక పట్టుకున్నాడు, దిగేశాడు. దిగేసి నేరుగా ఇంటికి పోయినాడు. స్వామి, ఏనుగు స్వామి గారు, మీరు లక్షణంగా తినండి, ఏమి నువ్వు ఎంత తిన్నా నాకు లాభమే, నాకు ఎంత కావాలనుకుంటే అంత నీ తోక పట్టుకుంటే సార్ నాకు కావలసినంత సంపదలు వచ్చేస్తాయి నాకు అని వీడు ఇంకా ఆ రోజే బిల్డింగ్లు స్టార్ట్ చేసినాడు. కావాల్సిన బిల్డింగ్లన్నీ కట్టేసినాడు. ఊర్లో వాళ్ళకి అందరూ ఆశ్చర్యం అయిపోయింది. ఏందిరా ఇది, ఏనుగులు తినేసి చెరుగుదాటంతో తొక్కేసి నష్టపోయింది, ఈసారి ఈయనకి పంట చెడిపోయింది, ఈసారి నష్టపోయినాడని మనం అందరం అనుకుంటే ఎక్కడ లేని భవనాలన్నీ లేపుతున్నాడంటే ఈయనకి ఏం జరిగింది, ఎలా వస్తూ ఉందని చెప్పి ఈయన్ని వాళ్ళు రిక్వెస్ట్గా అడిగారండి. అడిగితే ఈడు సీక్రెట్ చెప్పేశాడు. చెప్పేస్తే సరేరా అట్లయితే ఆ దేవలోకానికి మేము కూడా వస్తాంరా, మేము కూడా కొంచెం తెచ్చుకుంటాంరా అని చెప్పి ఈయన రిక్వెస్ట్గా అడిగితే వాడు ఏం చేశాడంటే, సరే రానిలే, ఆడ మస్తుగా ఉంది, ఏం తెచ్చుకుంటే తెచ్చుకోనిలే అని చెప్పింది. ఈడు అందరినీ పిలిచాడు. వచ్చినారు ఒక 5-6 మంది, 10 మంది దాకా వచ్చినారనుకో. ఎవరెవరికి ఎంత తెలిసిందో తెలిసిన వాళ్ళు తెలిసినట్టు వచ్చేసినారు. ఇంక ఊరికే వస్తూ ఉందనంటే ఊటరాడు చెప్పు, అందరూ వచ్చారు. సరే మరుసటి రోజు ఏనుగు వచ్చింది. ఈడు ఏనుగు తోక పట్టుకున్నాడు, ఈయన కాళ్ళు ఇంకొకటి పట్టుకున్నాడు, వాని కాళ్ళు ఇంకొకటి పట్టుకున్నాడు, వాని కాళ్ళు ఇంకొకటి పట్టుకున్నాడు. ఇట్లా చైన్ లాగా లింక్ వేసుకొని పైకి పోతా ఉంది ఏనుగు. ఇంకా 2 బార్లు ఉండదండి స్వర్గం. ఏమి ఆడి దగ్గరకు పోయిన తర్వాత వీడు ఏం చేశాడంటే, కింద ఉండేవాడు, ఒరే నువ్వు మొన్న పోయినావు కదా, పోయినప్పుడు నువ్వు ఎంత తెచ్చినావురా అన్నాడట. ఇంత తెచ్చాను రా అన్నాడట. వాడు ఏనుగు తాకిసి పెట్టేసినాడు. అందరూ వచ్చి దమ్ముని కింద పడిపోయినారట. ఇంత తెచ్చాను రా నేను మూట అని ఎప్పుడైతే వీడు ఇంక చెప్పాలి కదా, ఎంత తెచ్చినావురు అని అడిగినప్పుడు ఇంత తెచ్చానని చెప్పాలి కదా, చెప్పడం న్యాయమే కదా అని చెప్పి వాడు చేతులు ఇసిపెట్టేసి ఇంత తెచ్చాను రా అన్నాడట. ఎప్పుడైతే ఆ మాట అన్నాడు దమ్మని వచ్చి పడిపోయినారు 10 మంది. దరిద్రుడు కాకపోతే ఇంకొంతసేపు ఉండకూడదు, వీడు అడగండా. ఆ విధంగా ఏమి అక్కడి ధనవంతులైన రే కొమ్మ, దారి కనుగోని బుధులంతా ధన్యులైరమ్మ. ధనవంతులైన రే కొమ్మ, మహాత్ములందరూ కూడా ఏదైతే పైనుంచి కిందికి, కింది నుంచి పైకి తిరుగుతూ ఉందో, దేవలోకం నుంచి భూలోకానికి, భూలోకం నుంచి దేవలోకానికి ఏది తిరుగుతూ ఉందో దాని తోక ఇసిపెట్టకుండా పట్టుకొని ఉండే వాళ్ళంతా తెచ్చుకున్నారు కావలసినంత ధనము. ఏమి దాని తోక మధ్యలో ఇసిపెట్టేసిన వాళ్ళంతా కింద పడిపోతూనే ఉంటారు.
పైకి ఎక్కాలనుకుంటారు కింద పడిపోతూ ఉంటారు, పైకి ఎక్కాలనుకుంటారు కింద పడిపోతూ ఉంటారు. కాబట్టి ఇసిపెట్టద్దు దీన్ని. కాబట్టి పట్టును విడువకు జట్టు చేరి గురు గుట్టులోనని మట్టు తెలుసుకొని పట్టును విడువకురా, నిర్గుణ పట్టును విడువకురా. ఆ పట్టిన పట్టు విడువకుండా పోతే దేవలోకానికి తీసుకుపోతుంది. దేవలోకాన్ని దర్శించినటువంటి మహాత్ములే భూలోకములో సకల ఐశ్వర్యాలను, యోగదాయకమైనటువంటి యొక్క శాంతిని పొందుతున్నారు వాళ్ళు. ఐశ్వర్యం అంటే ఏంది? మిద్దెలు మేడలు కాదు, వస్త్రాభరణములు కాదు, జ్ఞానైశ్వర్యాన్ని సంపాదించుకోగలిగారు. దాన్ని తోగబట్టుకొని పోయి ఇది ఉపదేశం బని పలికే ప్రణవము ఉత్తదందురి అజ్ఞాను విత్తనమందే వృక్షమున్నది అదెరా అదే పో ఉపదేశం, అదే పో ఉపదేశం, అదే పో ఉపదేశం. అది అలా పోవాలి. ఆ యోగ సంపదను అందుకోవాలి. ఆ యోగ సంపదను ఏ మనస్సు అయితే అందుకుంటుందో దైవ బలము కలిగినటువంటి యొక్క మనస్సు ఇంద్రియాదులను శాసించగలిగినటువంటి శక్తి అటుకొస్తుంది. దైవ బలము లేనటువంటి మనస్సు ఇంద్రియాదులను స్వాధీనములు పెట్టుకునే సత్తా లేక ఇంద్రియాదులకు వశమైపోతుంది. కాబట్టి ఎవడికి దైవ బలము ఉంది అంటే ధ్యానము చేసిన వానికి దైవ బలం ఉంది, ధ్యానము చేయని వానికి దైవ బలము లేదు. కాబట్టి మనం ఆ పరమేశ్వరుని హృదయములో స్మరించాలి. అందుకే నేను కఠినంగా మిమ్మల్ని ఒక మాట మందలించినట్లని అనుకోకూడదు. మీరు ధ్యానము చేసి తర్వాత నాకు ఎదురుగా వచ్చి కూర్చోండి అని ఎందుకంత కఠినంగా మాట్లాడుతున్నానంటే, బుద్ధి చెప్పువాడు గుద్దిననేమిరా విశ్వనాథి వినురవేమ అని వేమన గారు చెప్పినట్లు మనల్ని సరి అయినటువంటి మార్గంలో తీర్చిదిద్దడానికి చేసేటువంటి మందలింపది మందలింపు కాదు, అది హెచ్చరికనైనా. ఇదందరూ ఒక వరంగా భావించి ప్రతి ఒక్కరూ శ్రద్ధను వహించి శ్రద్ధాభక్తులతో మీ కార్యాలను మీరు శ్రద్ధగా మనసు, ఇది ఇందాక చెప్పాను కదా, మనసుకు దైవ సహాయం కావాలి. దైవ సహాయం ఉన్నటువంటి మనస్సే ఇంద్రియాదులను జయించడానికి తగిన శక్తి కలుగుతుంది అని చెప్పి భగవానుడు ఇక్కడ ఇంద్రియముల మనసు చే ఎవ్వడనచి కర్మ ఫలకాంక్ష వర్జించి కర్మయోగమాచరించెడి కర్మేంద్రియముల చేత వానికంటెను శ్రేష్ఠుండు కానబడడు. ఇంద్రియాదులను మనస్సు చేయవడు నిగ్రహిస్తాడో, నిగ్రహములో ఉంచుకున్నటువంటి మనస్సు కలిగినటువంటి మహితాత్ముడు తాను చేసే సమస్త కార్యములను ఫలకాంక్ష లేకుండా ఎవడు చేస్తాడో వానికంటే శ్రేష్ఠుడు లేడు ఈ లోకములో. అర్జున, నీవు అటువంటి శ్రేష్ఠుడు కావాలరా, అదే నా అభిలాష అర్జున అని ఆశీర్వదిస్తాడు భగవంతుడు. కాబట్టి అటువంటి యొక్క భగవంతుడి యొక్క ఆశీర్వాదం మనం అందరము పొందేదముగాక. జై జానకీ రమణ గోవింద, జై ప్రహ్లాద వరద గోవింద, జై ఆంజనేయ వరద గోవింద. శ్రీ శ్రీ సద్గురు స్వామి పాదారవిందములకు, శ్రీ శ్రీ సద్గురు స్వామి పాదారవిందములకు.